అమ్మా సుహాసిని? మాట్లాడమ్మా. సుహాసిని అమ్మా సుహాసిని ఏమైంది? పెదనాన్న అమ్మ లేవట్లేదు. సుహాసిని సుహాసిని కృష్ణ అమ్మకేమైందమ్మా? పడిపోయింది పెదనాన్న. పడిపోయిందా? పడిపోవడం ఏంటి? సుహాసిని లే, నీకేం కాదు, నేను వచ్చేసాను కదా. హాస్పిటల్కి వెళ్దాం పద. సుహాసిని లే, సుహాసిని కళ్ళు తెరువు. సుహాసిని సుహాసిని సార్, లే. ఆవిడ సుహాసిని చనిపోయారు సార్. ఏమ్మా? చనిపోవడం ఏంటి? మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు అలా పడిపోతూ ఉంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే తనకి నయం అయిపోతుంది. సుహాసిని లే, సుహాసిని అమ్మా. సుహాసిని మనం హాస్పిటల్కి అమ్మా, వెళ్దాం. లేమ్మా. సుహాసిని సుహాసిని అమ్మ లేమ్మా. సార్, సుహాసిని అమ్మా. మీరు పిలిచినా ఆవిడ లేవదు. ఆవిడ లేదు, చనిపోయి చాలాసేపు అయింది. చనిపోయిందా? నా సుహాసిని చనిపోయిందా? సుహాసిని నువ్వు చనిపోలేదు కదా? నాకు తెలుసు, నువ్వు చనిపోలేదు. సుహాసిని సుహాసిని లే, సుహాసిని సుహాసిని పెదనాన్న అమ్మకేమైంది? చనిపోయిందా? కృష్ణ వెళ్ళిపోయిందమ్మా, మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మనల్ని వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయింది. ఎవరూ లేని అనాథల, నడి రోడ్డు మీద తిక్కులేని అనాథల వెళ్ళిపోయిందమ్మా. మనం ఏడకూడదమ్మా. మనం ఏడిస్తే అమ్మకు నచ్చదు. చూడు అమ్మ మొహం ఎలా దిగులుగా పెట్టుకుందో. సుహాసిని ఏంటిదినా, మీరు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో కాకపోతే ఇంకెక్కడుండాలి? అదే నాకు అర్థం కావట్లేదు. మీలాగా మా ఆయన కూడా ఇంట్లోనే ఉండాలి కదా, కానీ ఆయన ఎక్కడో ఉంటాడు. అసలు ఎక్కడున్నాడన్న విషయం ఆయనకైనా తెలుసో లేదో పాపం. అసలు నీకేం కావాలా లెక్క? కుదిరితే మా ఆయన ఇవ్వండి వదినా, కుదరకపోతే కనీసం మా ఆయన ఎక్కడికి వెళ్ళాడో సమాచారమైనా ఇవ్వండి. అలేఖ్య, నీ టెన్షన్ నాకు అర్థమవుతుంది, కానీ రాఘవ పరిస్థితి చూస్తూనే ఉన్నావు కదా. చూస్తున్నాను కాబట్టి భరించలేకపోతున్నాను అన్నయ్య. అసలు ఏం జరిగింది ఆయనకి? తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కాపురం చేయటానికి నేను, కష్టం ఉంటే కాపాడటానికి మీరు, అన్నీ ఉన్నాయి కదా. మరి దేని గురించి దిగులు?